వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారన్న కృష్ణ చైతన్యరెడ్డి. ప్రవీణ్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తారన్న టీడీపీ అభ్యర్థి. ముద్రగడ పద్మనాభంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్. పద్మనాభరెడ్డి నామకరణ ఉత్సవానికి రావాలని ఆహ్వానాలు. నారాయణఖేడ్లో అకాల వర్షం, తడిసిపోయిన ధాన్యం, ఆవేదనతో ఆందోళన బాటపెట్టిన గ్రామాల్లోని అన్నదాతలు. వరంగల్లో స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించిన సిద్ధా పట్నాయక్. ఎనుమామల మార్కెట్ యార్డులో భద్రపరిచిన ఈవీఎంలు. చెంగిచెర్లలో అనుమానాస్పదంగా రంజిత్ మృతి. ఉద్యోగం రాలేదని ఉరివేసుకున్నట్లు తల్లి ఫిర్యాదు. కడప జిల్లాలో టీడీపీ నేతలే సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచారని ఆ పార్టీ కమలాపురం అభ్యర్థి పుత్త కృష్ణ చైతన్యరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కమలాపురం మండలం టీడీపీకి ఓటు వేయొద్దని కోగటంలో ప్రొద్దుటూరు పార్టీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డి, ఆయన తండ్రి ప్రతాప్ రెడ్డి హుకుం జారీ చేయడం హేయమన్నారు. వారిని నియోజకవర్గంలోని ప్రజలంతా చెదరించుకుంటున్నారని పుత్త వ్యాఖ్యానించారు. ప్రవీణ్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి తీరుపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని కృష్ణ చైతన్యరెడ్డి తెలిపారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని అలాంటి పొరపాట్లు జరిగాయి. ముఖ్యంగా కోవటం గ్రామంలో మా పార్టీలో మొన్నటిదాకా వేరే కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఉన్నాయన కూడా వాళ్ళ నాన్న ఇద్దరు తెలుగుదేశంకి ఓట్లు వేయొద్దు అని బూతుల దగ్గర బయట కూర్చొని ప్రతి ఒక్కరిని భయపెడుతూ వచ్చే ఓటర్లందరినీ కూడా నువ్వు ఫ్యాన్కి వేస్తే ఓటుకు పో, లేకుంటే బయటికి పో అని చెప్పి సైకిల్ గుర్తుకు మనకు ఖచ్చితంగా వేస్తారని తెలిసిన వాళ్ళందరినీ ఓటు కూడా రాకుండా చేసిన పరిస్థితి. ఆ పరిస్థితిని మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాము. మా అధ్యక్షుని కూడా చెప్పాము, మా జిల్లా అధ్యక్షునికి. వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటుంది పార్టీ అని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఎక్కడెక్కడ లేని వాళ్ళు, ఎవరెవరో సంబంధం లేని, పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా ఈ అరాచక పాలన అంతం కావాలని చెప్పేసి, తెలుగుదేశం గెలవాలని చెప్పి సహకరిస్తున్న తరుణంలో సొంత పార్టీలో ఉండి ఇలా చేయడం చాలా బాధాకరం. మా కాన్స్టిట్యున్సీలో కూడా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసి యార్లగడ్డ వెంకట్రావుకు మద్దతిచ్చిన పొట్లూరి రవీంద్ర. విజయవాడలో వంశీని ఓవర్ యాక్షన్ బాయ్ అంటారని రవీంద్ర అన్నారు. తెలప్రోలు పోలింగ్ బూత్లో తమ ఏజెంట్లను వల్లభనేని వంశీ ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. అక్కడ తమపై వంశీ అనుచరులు వెంకట్రావు కారు అద్దాలు ధ్వంసం చేశారని అన్నారు. యార్లగడ్డ వెంకట్రావుతో తాను అండగా తన కాన్వాయాన్ని వెంబడించి తమతో రెచ్చగొట్టేందుకు యత్నించారని చెప్పారు. ఏదో నా వెంకటరావు అనేవాడు నన్ను చూసి భయపడి పారిపోయారు అనుకుంటున్నాడేమో. వెంకటరావు అనేవాడు ఈజ్ ఎ జెంటిల్మెన్. గొడవ చేయడు, కేసులు పెట్టరు. అతను కారార్థం బయలు పగల కొడితే అతను కేసు పెట్టచ్చు ప్రత్యర్థుల మీద. అతను పెట్ల ఆవేశంతో చేశారు. మనకి 40% ఆఫ్ వైసీపీ క్యాడర్ మన ఎమ్మట పని చేస్తుంది. మనం ఎవరి మీద పెడతాం? గన్నవరం రేపు నేనే ఎమ్మెల్యేని, ఎవరి మీద పెడతాం? నా ప్రజల మీద పెట్టాలా నేను కేసు? వద్దు అని చెప్పాడు ఆయన. నీలాగా దొంగ కేసులు పెట్టలే ఆయనేమి, వెంకటరావుని దొంగ కేసులు పెట్టలే. అధికారంలో ఉన్నప్పుడు ఎదురాలు చేస్తారు, అధికార పార్టీలో ఉండి రౌడీని చేయటం. నువ్వు EB5 వేసా ఎందుకు తీసుకున్నావు స్వామి? నువ్వు దేశం వదిలి పారిపోతావు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నిన్ను చంపేస్తారని అభద్రతా భావంతో ఉన్నావు. దేశం వదిలి పారిపోతాక నువ్వు EB5 వేసా తీసుకున్నావు. అది తెలియదు అనుకో. మాకు ఎంటైర్ ఫ్యామిలీ తీసుకుంది, ఆస్ట్రేలియా తీసుకుంది, 2-3 దేశాలు వేసాలు తీసుకున్నావు. నువ్వు అంత భయం ఎందుకు నీకు? ఆయన ఏదో అనుకుంటున్నాడు, ఏదో నా వెంకటరావు అనేవాడు నన్ను చూసి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్లు హల్చల్ చేస్తున్నాయి. నూతన నామకరణ మహోత్సవానికి రావాలని సోషల్ మీడియాలో ఆహ్వానాలు చక్కర్లు కొడుతున్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని ఇచ్చిన మాట ముద్రగడ నిలబెట్టుకుంటారనే నమ్మకం ఉందని పోస్టింగ్లు పెట్టారు. జూన్ 4 సాయంత్రం 6 గంటలకు నూతన నామకరణ మహోత్సవానికి అందరూ రావాలని ఆహ్వానం పలికారు. అయితే ఎవరి ఉప్మా, కాఫీ వాళ్ళే తెచ్చుకోవాలని ఆహ్వానం చివరిలో సెటర్ వేయడం గమనార్హం. జూన్ 4వ తేదీన వైఎస్ఆర్సీపీ కొత్త చరిత్ర సృష్టించబోతుందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. రాష్ట్రంలో రామరాజ్యం రాబోతుందని తెలిపారు. ఏపీ ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారని అన్నారు. పేదలకు పెత్తందారులకు మధ్య జరిగిన యుద్ధంలో వైసీపీ మరోసారి అధికారంలోకి రాబోతుందని చెప్పారు. వైసీపీకి ఓటు వేశారని చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్లారని అన్నారు.
పల్నాడు జిల్లాలో వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ఎన్నికల్లో అక్రమాలకు వంతపడిన పోలీసు అధికారులపై విచారణ జరిపిస్తామన్నారు. తారీఖున దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద సునామీ రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయాన్ని నమోదు చేసుకోవటానికి ఆస్కారం కలుగుతూ ఉంది. వీటిని మేము ఒక ప్రొసీజర్లీ వెళ్తా ఉన్నాం. రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే పాలనని సక్రమైన పద్ధతిలో టైమ్లీగా వెళ్తా ఉన్నాం. ఆ ఎనామలీ ఎందుకు వచ్చింది? దానికి ప్రధాన కారకుడు చంద్రబాబు. ఒక ప్రొసీజర్ని డివేట్ చేయించి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి లబ్ధిని ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆలోచనను ప్రక్కదావ పట్టించడానికి, వాళ్ళు వెనకబాటు చేయడానికి కారణం చంద్రబాబు పడినటువంటి కుట్ర. కానీ ఆ కుట్రలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి తప్ప ఇవన్నీ ప్రొసీజర్లు వెళ్తే ఎవరు ఆపుతారు? మేము ఇవ్వాలనే కదా, ప్రజలకు ఇవ్వాలని ఒక అంకుఠిత దీక్షతో ఒక ప్లాన్ ప్రకారము ఒక సిస్టమేటిక్ మేనర్లో స్టాటిస్టికల్గా రిపోర్ట్స్ తీసుకొని ముందుకెళ్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారి పనితనాన్ని అడ్డుగట్టు వేయాలనే ఆలోచనతోనే, అట్లాగే పేద ప్రజల కడుపు కొట్టాలన్న ఆలోచన తప్ప చంద్రబాబుకి ఇవన్నిటికీ కారణం చంద్రబాబు తప్ప వేరే వారు కాదు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్పై కూటమి అభ్యర్థి జనసేన నేత బోలిశెట్టి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. రాష్ట్రంలో అవినీతి అరాచకం పోవాలనే నిర్ణయంతో ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుందన్నారు. రాష్ట్రంలో రామరాజ్యం రాబోతుందన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల కోసం తాను నిరంతరం పనిచేస్తానన్నారు. కొట్టు సత్యనారాయణ ఓటమి భయంతో తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గంటల తరబడి కూర్చొని లోన కుర్రోళ్ళు రెచ్చగొట్టి ఓటర్ని రెచ్చగొట్టి పోలింగ్ ఆపడానికి ప్రయత్నం చేసిన విషయం మీకు తెలుసు. నేను కానీ బాబ్జీ కానీ లేకపోతే తాతాజీ గారు కానీ మేమందరూ కూడా ఎక్కడా కూడా సంయమనం పాటించి ఎవరితోనూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎలక్షన్ చాలా ప్రజాస్వామ్యబద్ధం జరిపించాం. అదేవిధంగా మరి ఆఖరికి అయినప్పుడు కూడా అతను చాలా ఓడిపోతామని ఏదో రకంగా ఎలక్షన్ ఆపించే ప్రయత్నం, కొంతమంది సోదరులను రెచ్చగొట్టి మందు పోసి మరి బూతుల దగ్గర పంపించడం, గొడవలు పెట్టుకుంటాం, కవింపు చర్యలు, కేసులు కట్టించాలని చాలా ప్రయత్నం చేశారు. మరి భగవంతుడి దయతో ప్రజల సహకారంతో మరి కూటమి రాబోతూ ఉంది. మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఈ ప్రజల రాష్ట్రం అభివృద్ధి చెందబోతూ ఉంది. ఇక్కడున్న అభ్యర్థి ఆంధ్రప్రదేశ్లో కూటమి 130 సీట్లు గెలవబోతుందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో ఉద్యోగులందరూ కూటమికే ఓట్లు వేశారన్నారు. 2019లో జగన్ను గెలిపించడానికి జనం ఎలా క్యూ కట్టారో 2024 ఎలక్షన్లో కూటమి పార్టీలను గెలిపించడానికి ప్రజలు తరలివచ్చారన్నారు. బొత్స, సజ్జల జగన్ గెలుస్తారని మాయమాటలు చెబుతున్నారన్నారు. గతంలో జగన్కు 151 సీట్లు కట్టబెడితే ప్రజలకు ఏం చేశారని నిలదీశారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు ఒక్కరే 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నారు. మహాకూటమి ఆంధ్రప్రదేశ్లో సూపర్ డూపర్ హిట్. ఆంధ్రప్రదేశ్లో ఈ ఎంసీపీ మహాకూటమి 130 సీట్లు పైగా గెలవబోతుంది. 2014లో తెలుగుదేశం పార్టీ 104 సీట్లు వస్తే దాన్ని కూడా క్రాస్ చేయబోతుంది. దానికి ఉదాహరణకి 2019లో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి బారులు తీరారో ఇలాంటి మనం గెలిపించామని 2024లో అర్ధరాత్రి వరకు బారులు తీరడమే కాకుండా పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ, ఇటు పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక బెంగళూరు, మరో పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు మెడ్రాసు ఖాళీ అయిపోయి ఎప్పుడూ లేని విధంగా బస్సులు కూడా పెట్టడం జరిగింది. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి 4వసారి ప్రమాణ స్వీకారం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 4వసారి, తెలుగు వాళ్ళ చరిత్రలో 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. ఎన్టీ రామారావు గారు 3 సార్లు చేశారు. చంద్రబాబు నాయుడు గారు 4వసారి కూడా చేయబోతున్నారు కొత్త ప్రభుత్వం. అంటే ఒకసారి
ఎన్టీ రామారావు గారు కూడా 4 సార్లు చేశారు. అయితే ఒకటే ప్రభుత్వం రెండోసారి చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోతారని ముందే తెలుసుకుని వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రగిరిలో పులవర్తి నాని అతని సెక్యూరిటీ గార్డుపై దాడి బాధాకరమన్నారు. ఇందులో పోలీసుల పాత్ర కూడా ఉందన్నారు. ఈవీఎం మిషన్లు భారీ బందోబస్తు మధ్య యూనివర్సిటీకి తీసుకువెళ్లేటప్పుడు ప్రతి వాహనాన్ని చెక్ చేస్తారన్నారు. కానీ చెవిరెడ్డి అనుచరుల వాహనంలో రాళ్లు, గొడ్డళ్లు, మారణాయుధాలు ఉన్నా చెక్ చేసి ఎందుకు లోపలికి పంపించారని నిలదీశారు. ఇకనైనా చెవిరెడ్డి పద్ధతి మార్చుకోకపోతే తర్వాత పరిహారం చెల్లించవలసి వస్తుందని హెచ్చరించారు అమర్నాథ్ రెడ్డి. అంతకుముందు ఆయన తిరుపతి ఆసుపత్రిలో పులవర్తి నానిని పరామర్శించారు. వాళ్ళు చేయాల్సినటువంటి పనిని వాళ్ళు దాడి పొంది దాడి చేయమని ప్రోత్సహించినట్టుందే కానీ ఇది దాడిని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి పోలీసు యంత్రాంగంలో లేదనేది క్లియర్ కట్ గా ఈ ఇన్సిడెంట్ చూస్తే రాంగ్ రూమ్కు ఓటర్స్ అంతా వచ్చి పరిశీలించారు. మొత్తం నియోజకవర్గం అంతా 144 సెక్షన్ ఉంది. మన పోలీసులు ప్రతి చోట కార్నర్ లో ఈ ఎలక్షన్ పోలింగ్ సంబంధించి 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పి మాటల్లో మైకులు పెట్టి దేశమంతా చెప్తున్నారు. అటువంటిది స్ట్రాంగ్ రూమ్ దగ్గర అంతమంది రావాలంటే రావాల్సిన అవసరం లేదు. జరిగినటువంటి సంఘటన లోపల అంతమంది ఉండాల్సిన అవసరం లేదు. అంతమంది ఇంటెన్సివ్గా అంటే ఉద్దేశపూర్వకంగా లోపలికి వచ్చారంటే ఎన్నికల ఏర్పాట్లలో ఎలక్షన్ కమిషన్ విఫలమైందన్నారు టీడీపీ అభ్యర్థి ధూళిపాల నరేంద్ర కుమార్. ఓట్లు వేయడానికి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. అధికారం అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారని తెలిపారు. సమస్యాత్మకమైన గ్రామం అని తెలిసినా కూడా పోలీస్ యంత్రాంగం తగిన సెక్యూరిటీని ఇవ్వడంలో వైఫల్యం. ఎక్కడెక్కడ ఉన్న 10 మంది రౌడీ మూకలు రావడం, దాని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే దౌర్జన్యాలకు పాల్పడేవాడు వైకాపా నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులతో తమకున్న సాన్నిధ్యాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని చోట్ల దాడులకు ప్రయత్నం చేశారు. దానిలో మా కార్యకర్తలు ఎంతో సమయాన్ని అనుకోండి, కానీ వాళ్ళు చూస్తా ఉన్నాం పల్నాడు అంటే అసలు పోలీస్ వ్యవస్థ అనేది రాష్ట్రంలో ఉందో లేదో అర్థం కావడం. సమస్యాత్మకమైన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సంజయరావుపేట్, కల్లేరు, కిష్టాపూర్, ఇందిరానగర్, తుర్కపల్లి, గంగాపూర్, బీబీపేట్, నల్లవాగు, సిర్కాపూర్లలో ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ కొన్నప్పటికీ మిల్లర్లు కొర్రీలు వేస్తున్నారని వాపోయారు. సంచులు ఉంటే లారీలు ఉండవు, లారీలు ఉంటే గోనె సంచులు దొరకని దుస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యంతో అన్నదాతలు ఆందోళన చేపట్టారు. 25 రోజుల అడ్లు వరి కోసి ఇప్పుడు సంచులు ఉంటే అమలు ఉంటే లారీలు లేవు. ఇప్పుడు నింపిన వాటికి లారీలు లేవు, నింపిన వాటికి సంచులు లేవు, బారదాం లేదు. మరి ఇక గవర్నమెంట్ తోలుతలేదు, ఓడగొట్టలేదు పని. ఇప్పుడు 25 రోజులే కోసి మరి ఇప్పుడు ఇట్లనే నడుచుకుంటూ పోతే ఇది మరి ఇంకొక వారం అంటే వేస్ట్ అయిపోతుంది. ఏం పనికి రాదు. ఇది ఎట్లనే చేసి గవర్నమెంట్ జర దీనికి వరి కోసి 1 నెల రోజులు అయింది సార్. ఇక్కడ మాకు ఇక్కడ న్యాయం జరగడం లేదు. ఇక్కడ ఉన్న సంచులని మొత్తం తడిసిపోయినాయి. ఎంత కప్పినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ మనం అన్నిట్లా చెప్తే కూడా ఎవరు ఇనుకోవడం లేదు. పార్టీషన్లో ఎవరెవరు అనుకుంటున్నారు ఏమో జరిగిన నిన్న 5 రోజులే నింపి సంచులు లారీ పంపడం లేదు, లారీ రావడం లేదు. ఇక్కడ వచ్చి చూడడం ఎవరైతే ఏ రైతు ఏ కార్యదర్శులు కూడా వచ్చి చూడడం లేదు. బాబు ఎట్లా నింపుతుర్రు, ఎట్లా ఏం చేస్తుర్రు, ఎక్కడేం చేస్తుర్రు అని అడగడం ఎవరైతే లేరు. ఉన్న రైతులన్నీ మొత్తం సార్ మొలకలు వస్తున్నాయి సార్. ఇది అయితే పరిస్థితి బాగా. నిర్మల్ జిల్లాలోని మామడ, లక్ష్మణ చందాతో పాటు పలు మండలాల్లో అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. మామడ, పోన్కాల్, పోతారం, అనంతపేట్, లక్ష్మణ్ చంద, మల్లాపూర్, పేచర, ధర్మారం, మునిపెల్లి తదితర గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా 2 గంటల పాటు వర్షం కురిసింది. భారీ వర్షానికి పలుచోట్ల ధాన్యం తడిసి కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేశారు. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం మొత్తం తడిసిపోయింది.
ఇటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం మొత్తం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మా యొక్క మనవి. నిన్న కురిసిన వర్షంకు మొత్తం టోటల్గా ధాన్యం మొత్తం తడిసిపోయింది. మొలకలు వచ్చినాయి, తడిసిన చెర్లకు మొత్తం కొట్టుకుపోయింది. కాబట్టి మాకు రైతులను ఎట్టి పరిస్థితులలో ఆదుకొని ప్రభుత్వం మాకు ఆదుకోవాలని మా యొక్క మనవి. ఎనుమామల వ్యవసాయ మార్కెట్ యార్డ్ స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన ఈవీఎంలను హనుమకొండ జిల్లా ఆర్వో కలెక్టర్ సీతా పట్నాయక్ తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతను ఏర్పాట్లను ఆమె చూశారు. ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రి భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల లాక్ రూమ్లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణకు సంబంధించి వాచ్ రూమ్ను కలెక్టర్ తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ గురించి ఆయా ఏఆర్ఓలు నారాయణ, వెంకటేష్ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పెద్ద ఉలింగపాలెంలో సెల్ టవర్ ఏర్పాటును స్థానికులు అడ్డుకున్నారు. జనావాసాల మధ్య సెల్ ఫోన్ టవర్ ఏర్పాటు చేసి తమ ప్రాణాలతో చెలగాటమాడొద్దని మహిళలు విజ్ఞప్తి చేశారు. జనావాసాల మధ్య సెల్ ఫోన్ టవర్ ఏర్పాటు నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ సెల్ నెట్వర్క్ వాళ్ళు అర్ధరాత్రి సమయం టవర్ నిర్మిస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ ఫోన్ టవర్ నిర్మాణ వ్యతిరేక ఆందోళనకు మాజీ కౌన్సిలర్ చింతా చిన్ని నాయకత్వం వహించారు. ఓటు అమ్ముకున్న వారికి బుద్ధి వచ్చేలా ఓ షాపు యాజమాని ఓ బోర్డు పెట్టాడు. కష్టపడి డబ్బు సంపాదించిన వాళ్లే తన దుకాణానికి రావాలంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఏపీలో 13 అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రతి నియోజకవర్గంలో నేతలు, పార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలు, డబ్బులు, వస్తువులిచ్చి ప్రలోభాలు పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కృష్ణా జిల్లా గుడివాడలో వ్యాపారి డబ్బు తీసుకుని ఓటు వేసిన వారికి తన షాపులో సరుకులు అమ్మబోనని షాపు ముందు బోర్డు పెట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉద్యోగం రావడం లేదనే బాధతో మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చెంగిచెర్ల కనకదుర్గ కాలనీలో 24 ఏళ్ల వడ్లకొండ రంజిత్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు రంజిత్ తల్లి భాగ్యమ్మ మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా ఈ నెల 11న కేసర పోలింగ్ స్టేషన్ పరిధి కరీంగూడ చౌరస్తాలో 25 లక్షల రూపాయల హవాలా డబ్బు కేసులో 2 కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు. హవాలా డబ్బు సమాచారం పోలీసులకు రంజిత్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరుసటి రోజు రంజిత్ ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడి హత్య కలకలం రేపింది. కార్మిక నగర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న నిమ్స్ మైదానంలో ఓ యువకుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని హత్యకు గల కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లక్ష్మణ్ సింగ్పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. డిఎంహెచ్ఓ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు, రాష్ట్ర జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీస్ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అమర్ సింగ్ నాయక్ను విచారణ అధికారిగా నియమించింది. కలెక్టరేట్లోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో లక్ష్మణ్ సింగ్పై ఉన్నతాధికారులు విచారణ కొనసాగుతుంది. వివాదాస్పద వ్యాఖ్యలు, వేధింపుల ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. లైంగికంగా వేధిస్తున్నారని 10 మంది మహిళా మెడికల్ ఆఫీసర్లు ఫిర్యాదు చేశారు. తాడేపల్లిలో 41 రోజులుగా జరిగిన శ్రీ మహారుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీయాగం పూర్తయింది.
బ్రహ్మశ్రీ నల్లపెద్ది శివరామప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో 45 మంది వేద పండితులు ఈ యాగం నిర్వహించారు. యాగం పూర్తయిన సందర్భంగా సీఎం జగన్ నివాసంలో ఆయనకు వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. డాక్టర్ అరిమండ వరప్రసాద్ రెడ్డి, విజయ శారదారెడ్డి దంపతులు, రక్షా ఫౌండేషన్ వ్యవస్థాపకులు పడమట సురేష్ బాబు సహకారంతో సహస్ర చండీ యాగం నిర్వహించారు. స్థలేషు నిర్వాధిక అనుకూల అభిమత దాన సిద్ధి ద్వారా భవంత శ్రీమంతో మహాంతోర గృహంతో దేవస్య గృహే మణయో వసన్ చండీ పరదేవత అనుగ్రహ ప్రసాదేన పునః ముఖ్యమంత్రి పదవి యోగ్యత ఫలసిద్ధిరస్తుతి భవంత శ్రీమంతో మహాంతోర గృహంతో బ్రహ్మకర్మ సమారభే ఓం భువః ఓం సుమః ఓం మహః ఓం జనః సర్వేషాం. తిరుమల శ్రీవారిని మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులు వేరువేరుగా దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో శ్రీవారి దర్శనానికి వచ్చిన వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నామని, శ్రీవారి ఆశీస్సులతో జగన్ మళ్లీ సీఎం అవుతారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరుకున్నట్లు రాష్ట్రంలో శాంతి నెలకొనాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆరణి శ్రీనివాసులు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన రాష్ట్ర శాంతిని కోరుకోవడం, హింసను ప్రారంభోలడం, అవన్నిటిని కూడా ఆయన ఏ ఉద్దేశంతో అయితే తలపెట్టారో పవన్ కళ్యాణ్ గారు అదన్నీ నెరవేరాలని స్వామి గారిని, వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, ముఖ్యంగా తిరుపతి ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో తిరుపతి తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు, తిరుపతి నియోజకవర్గ ప్రజలు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా చిత్రీకరణ చిత్తూరు ఏజెన్సీలో శరవేగంగా జరుగుతుంది. చిత్ర బృందం చిత్తూరు ఏజెన్సీలో పొల్లూరు, డొంకరాయి, పాలగడ్డలలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అల్లు అర్జున్ బాల్యంలో ఆటలు ఆడడం, ఎర్రచందనాన్ని లారీలో స్మగ్లింగ్ చేస్తూ తరలించడం, పొల్లూరులో సంత మార్కెట్ ఏర్పాటు చేసే సన్నివేశం షాట్లు చేస్తున్నారు. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్పై పుష్ప 2కి సంబంధించిన ఏడాది క్రితం ఇదే ప్రదేశంలో సుకుమార్ ఆధ్వర్యంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఇది వాటి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.